అక్టోబర్ 25 సీఎం జగన్పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్కి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సుమారు 5 ఏళ్ల పాటు జైల్లో ఉంటూ బెయిల్పై విడుదలైన కోడికత్తి శ్రీను ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను మాట్లాడుతూ అమలాపురం నియోజకవర్గం నుంచి ఏదైనా పార్టీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సమావేశంలో తెలియజేశారు. సామాన్యులు పడుతున్న కష్టాలను చట్టసభల ద్వారా పోరాడిన న్యాయం చేయాలని ఉద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగిందని చెప్పారు. అలాగే ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ సరైన న్యాయం జరగట్లేదని, కనుక సామాన్యులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు కోడికత్తి శ్రీను. నా పేరు శ్రీనివాస్. నేను అతి చిన్న వయసులోనే కష్ట నష్టాలు అనుభవించాను. అలాగే జైలు జీవితాన్ని కూడా అనుభవించాను. నేను పడ్డ కష్టాలు ప్రజలు ఎవరో అనుభవించకూడదని, ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. ప్రజా సమస్యల మీద నా వంతుగా పోరాటం చేసి చట్టసభల్లో ప్రజల తరపున బలమైన గొంతుకి వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి పోటీ చేయాలి? అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఏ విధమైన పార్టీ మద్దతు లేదు, కానీ ఏ పార్టీ నాకు టికెట్ ఇచ్చినా నేను పోటీ చేస్తాను. ఒకవేళ లేదు అని అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మీరందరూ కూడా నాకు సహకారం చేయాలి. ప్రజలందరూ కూడా సహకారం చేస్తే నేను ఏ అయితే కష్టాల నుంచి అనుభవించానో ఆ కష్టాలు ప్రజలకు ఎవరికి అనుభవించకుండా, ప్రజలు ఎవరో పడకుండా ఆ కష్టాల నుంచి బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో, నేను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది.